నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్డీటీకి అండగా ప్రతి తెలుగు బిడ్డ కదలాలి. పోతుల నాగరాజు జాతీయ అధ్యక్షులు, రాజ్యాంగ పరిరక్షణ సమితి. మంచో ఫెర్రర్ కు తోడుగా కదలాలి. మచ్చ రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్. పోలవరం నిధులు దారి మళ్లించి చరిత్రహీనుడిగా మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలి. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. ఆర్డీటీ సంస్థకి అండగా ప్రతి తెలుగువాడు కదలాలనే పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా 55 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల్లో సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న వారికి తోడుగా అన్ని రాజకీయ పార్టీలు కదలాలని పోతుల నాగరాజు రాజ్యాంగ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు పిలుపునిచ్చారు. అనంతపురం నగరంలోనే టవర్ క్లాక్ దగ్గర గల మహాత్మా గాంధీ విగ్రహం ముందు ఈ రోజు ఉదయం రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ పోతుల నాగరాజు సంఘీభావ దీక్ష చేపట్టారు. దీక్షకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మత్స రామలింగారెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున జర్నలిస్టు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సంఘీభావం తెలుపుతూ మద్దతుగా పాల్గొన్నారు. ఈ దీక్షకు అనేక ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. డాక్టర్ పోతుల నాగరాజు వ్యవస్థాపకులు మత్స రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఐక్యతను, మన అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఆర్డీటీని కాపాడుకునేందుకు రాజకీయాలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ముందుకు రావాలని మన స్లోగన్. కేంద్ర ప్రభుత్వంకు చేరే వరకు ఆర్డీటీ సంస్థ పట్ల ప్రేమ ఉన్నవారు, ఆర్డీటీ సంస్థ ద్వారా లబ్ధి పొందిన వారు, పేదరికంలో ఉన్న తెలుగు ప్రజలను అభివృద్ధి చెందాలని తపన ఉన్నవారు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం వహించాలని పోతుల నాగరాజు, మత్స రామలింగారెడ్డి విజ్ఞప్తి చేస్తున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1969 స్థాపించిన ఆర్డీటీ సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని ఆ సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యా, వైద్య సేవలు వేలాది మందికి అందిస్తున్న సంస్థ క్రీడలు, మహిళలకు ఉపాధి, ఎకలాజీ గృహ నిర్మాణము, పేద రైతులకు లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు అభివృద్ధికి, మానసిక వికలాంగులకు ఫిజికలీ ఛాలెంజ్ వారికి సహాయ సహకారాలు అందిస్తున్న సంస్థ ఆర్డీటీ. ఇలా అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలో తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తుంది అని పోతుల నాగరాజు, మత్స రామలింగారెడ్డి అన్నారు. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థకు అందిస్తున్న విదేశీ నిధులకు సంబంధించిన FCRA రెన్యువల్ను గత సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉంచడం వల్ల సంస్థ చేపట్టే కార్యకలాపాలు స్తంభించాయి. ఈ రోజు గాంధీ విగ్రహం దగ్గర దీక్షలో డాక్టర్ పోతుల నాగరాజు, నూర్ మహమ్మద్, మాజీ మున్సిపల్ చైర్మన్, రాష్ట్ర అధ్యక్షుడు దూదెకుల సంఘం, SC, ST, JSC నాయకులు సాక్య హరి, AIMS జిల్లా కన్వీనర్ ఎక్కలూరి ఎల్లయ్య, వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మత్స రామలింగారెడ్డి, కృష్ణారెడ్డి ఆశ్రయ అనాథ ఆశ్రమము మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గంగాధర్, బీసీ సంఘం రాయలసీమ జిల్లా అధ్యక్షులు హరి, NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్, సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు MC బాబా, REF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి M శ్రీరాములు, కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ నాయకులు ఓబులపతి రాజ్ కుమార్, అమర్, అనిల్, ఆర్డీటీ లబ్ధిదారులు, రైతులు, మల్లికార్జున్ యాదవ్, వెంకట నారాయణ, మల్లేష్ రాజు తదితరులు పాల్గొన్నారు. సాధారణ పౌరునిగా రాయలసీమలో వెనుకబడినటువంటి ప్రాంతమైన అనంతపూర్ జిల్లా కేంద్రంగా ఏర్పాటైనటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా దాదాపు 55 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో 3500 గ్రామాల్లో 5 లక్షల కుటుంబాలకు పైబడి వారు అందిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ఆ కుటుంబాల్లో పేదరిక నిర్మూలన అయితేనేమి, ఆ కుటుంబాల్లో విద్య, ఆర్థిక అభివృద్ధి అయితేనేమి, ఎంతో మందికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల పరిష్కారానికి సేవలు అందిస్తూ పర్యావరణ పరిరక్షణకు, మానసిక వికలాంగులకు, ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్కు విద్యను, వైద్యాన్ని అందిస్తూ దేశంలోనే ఒక గొప్ప స్వచ్ఛంద సంస్థగా పేరు తెచ్చినటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల సంక్షోభంలోకి వెళ్ళిపోతూ ఉంది. ఆర్డీటీ సంస్థ సంక్షోభంలోకి వెళితే దాదాపు పేదరికంలో మగ్గుతున్నటువంటి దళిత కుటుంబాలు, గిరిజన కుటుంబాలు, బలహీన వర్గాల కుటుంబాలు, వికలాంగులు, మానసిక వికలాంగులు, అదేవిధంగా పేద మధ్యతరగతి రైతు కుటుంబాలు
ఎంతోమంది యువత క్రీడల వైపు పయనిస్తున్నటువంటి యువశక్తి వారి శక్తి సామర్థ్యాలు నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందకుండా ఆగిపోయే పరిస్థితి ఉంది. ఈ ప్రమాదం నుంచి గట్టెక్కాలంటే కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఐని రెన్యువల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ అయితే విదేశాల నుంచి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి అందేటువంటి ఆర్థిక సహాయ సహకారాలు అందేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈరోజు అనంతపూర్ జిల్లా మొదలుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదా ప్రపంచవ్యాప్తంగా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందినటువంటి మిత్రులు కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా వారు చేపడుతున్నటువంటి సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై వారిని అభినందించేటువంటి వారు కావచ్చు, లేదా వారి ద్వారా అనేక మంది ప్రత్యక్షంగా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ సంస్థకు అండగా నిలబడి రుణం తీసుకునేటువంటి అవకాశం వచ్చింది. రండి, ఈ యొక్క రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ని కాపాడుకుందాం, ఆ సంస్థకు అండగా నిలబడదాం, మాంచు పెర్రర్ కుటుంబానికి అండగా నిలబడదాం. ఇంకా వారి సేవా కార్యక్రమాలు ఇంకా 100 సంవత్సరాలు ఈ ప్రాంతంలో కొనసాగే విధంగా పేదరిక నిర్మూలన జరిగేంత వరకు, అనంతపూర్ జిల్లా లాంటి కరువు ప్రాంతాలు సస్యశ్యామలైనంత వరకు, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్క పౌరుడు ఆరోగ్యంగా జీవించే వరకు, ప్రతి వ్యక్తి క్రీడల్లో కావచ్చు నైపుణ్యాన్ని పెంపొందించేంత వరకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సర్వీసెస్ కొనసాగాలంటే వారు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు నిరంతరం కొనసాగే విధంగా ఎఫ్సిఆర్ఐని రెన్యువల్ చేసి ఆ సంస్థకు నిధులు ఆగిపోకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు, మీడియా మిత్రులు, కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అందరూ కూడా అండగా నిలబడి సంస్థను కాపాడుకుందాము అని చెప్పి ఈరోజు సంఘీభావ దీక్ష మహాత్మా గాంధీ విగ్రహం వద్ద చేపట్టడం జరిగింది. రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ దీక్షలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీడియా. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. ఆర్డిటికి మంచో ఫెర్రర్ కుటుంబానికి అందరూ అండగా ఉంటూ కదలాలి అని ఆర్డిటి సంస్థని కాపాడుకోవాలని బడుగు బలహీన వర్గాలు, దళితులు, పేదవారు సంక్షేమమే లక్ష్యంగా 55 సంవత్సరాలుగా విశిష్ట సేవలు అందించిన ఆర్డిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మత్స రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు పోతుల నాగరాజు ఆధ్వర్యంలో ఆర్డిటిని కాపాడుకుందాం నిరసన దీక్ష చేపట్టారు. నాగరాజు నిరసన దీక్షలకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సంపూర్ణ మద్దతు తెలుపుతూ దీక్షలో పాల్గొన్నారు. మత్స రామలింగారెడ్డి నాయకత్వంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యదర్శి విజయరాజు, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు షాకీర్, ప్రకాష్, కేశవ్, శ్రీకాంత్, ఉపేంద్ర, చక్రి, రాజు, సాదిక్ తదితర జర్నలిస్టులు మద్దతుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స రామలింగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డిటికి రావాల్సిన విదేశీ నిధులను నిబంధన పేరుతో ఆపివేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు ఆర్డిటికి అండగా ఉండి వెంటనే విదేశీ నిధులు వచ్చేందుకు సహకరించాలని మత్స రామలింగారెడ్డి కోరారు. ఆర్డిటిని కాపాడుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేయాలని, అందరూ కలిసికట్టుగా ఫెర్రర్ కుటుంబానికి అండగా ఉండాలని మత్స రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు ఆర్డిటికి మద్దతుగా పాల్గొన్నారు. ఫెర్రర్ కుటుంబానికి కాపాడుకుందాం. పోతుల నాగరాజు నాయకత్వంలో ప్రధానమైనటువంటి ఇష్యూ అంటే ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి తెలుగు ప్రజలందరికీ చాలా ముఖ్యమైనటువంటి సమస్య ఆర్డిటి సంస్థ. 55 సంవత్సరాలుగా ఆర్డిటి సంస్థ ఫెర్రర్ కుటుంబం మన జిల్లాకు ఎక్కువ సేవ చేయడంతో పాటు అన్ని జిల్లాల్లో కూడా విస్తరించి పేద, బడుగు, బలహీన వర్గాల, దళితుల సంక్షేమమే లక్ష్యంగా విద్య, వైద్య, క్రీడా రంగాల్లో విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఆర్డిటి సంస్థకి కష్టం వచ్చింది అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక జర్నలిస్టుగా ఆర్డిటి సమస్యకి ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు.
ఎందుకంటే ఆర్డిటి సంస్థ ఈ జిల్లాకు ఎంతో సేవ చేయడంతో పాటు ముఖ్యంగా దళిత బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం చేసినటువంటి సేవల్ని ఎంత చెప్పినా తక్కువే. మరి అటువంటి ఆర్డిటి సంస్థకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం వేధింపులు చేస్తూ ఉంది అంటే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏముంటుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అడుగుతూ ఉంది. ఇవాళ ఇంత పెద్ద సమస్య జరుగుతూ ఉంటే రాజకీయ పార్టీలు తీరు చూస్తూ ఉంటే ఆవేదన కలుగుతూ ఉంది. పార్టీలకు అతీతంగా నాకు తెలిసి అన్ని రాజకీయ పార్టీలు ఆర్టీటీతో ఏదో విధంగా ఈ 50 ఏళ్ళు ఫెడరల్ కుటుంబంతో లబ్ధి పొందినటువంటి వాళ్ళే. అటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళ ఆర్టీటీ సమస్య ఆశ్చర్యం కలిగే అంశం ఏంటంటే దాని మీద కొద్దిగా పరిశోధన చేస్తే జర్నలిస్టుగా రొటీన్గా జరగాల్సింది. 5 సంవత్సరాలకు ఒకసారి ఫారిన్ ఫండ్స్ రొటీన్గా రెన్యువల్ చేస్తారు. అది 55 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. దాంట్లో ఈ కేంద్ర ప్రభుత్వం జోక్యం ఏంటో అర్థం కావాలి. మరి ఇంత దౌర్భాగ్యంగా ఆర్టీటీ సంస్థకి ఇబ్బంది పెడతా ఉంటే ఫెర్రర్ కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా రాజకీయ పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. కుల సంఘాలని వర్కింగ్ జర్నలిస్టుగా అభినందిస్తూ ఉన్నాం. దళితులు బలహీన వర్గాలు నాగరాజు లాంటి వాళ్ళు మాట్లాడకపోతే పరిస్థితి ఏంటని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. ఆర్టీటీకి అండగా ఉంటాం. ఫెర్రర్ కుటుంబానికి ఏ సహకారం కావాలన్నా వర్కింగ్ జర్నలిస్టుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్సు, చిన్న పత్రికలు, అన్ని వర్గాలు, లోకల్ ఉన్నటువంటి ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ అందరం కూడా అండగా ఉంటాం. ఆర్టీటీకి జరిగే నష్టాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునే సమస్య లేదు. ఫెర్రర్ కుటుంబం చేసిన సేవలు ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. ఈ సమయంలో నేను కోరుతా ఉన్నాను, ప్రతి ఒక్కరూ ఆర్టీటీకి ఫెర్రర్ కుటుంబానికి తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఏదో ఒక రూపంలో దీన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని చెప్పి ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ భావిస్తూ ఉంది. మేము కూడా మీ అందరికీ కూడా అండగా ఉంటాం. ప్రజా సంఘాలు అందరికి కూడా ఈ ఉద్యమాన్ని ఇంకా ప్రజా ఉద్యమంగా మలచండి. తప్పకుండా వర్కింగ్ జర్నలిస్టుగా మేమందరం మీకు అండగా ఉంటాం. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు ఇవాళ ఎన్నికల కోడని కొత్త డ్రామా మొదలు పెట్టచ్చు. ఇది గ్రామాన ఆర్టీటీకి తీసుకెళ్లాల్సిన వాళ్ళకి అవసరం ఉందని గుర్తు చేస్తూ రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఫాదర్ ఫెర్రర్ కుటుంబానికి, ఆర్టీటీకి మీరందరూ కూడా మీ పార్టీ నాయకులు, జాతీయ నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ అంశం మీద మాట్లాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా భావిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా సంపూర్ణంగా ఫెర్రర్ కుటుంబానికి మద్దతు. పోలవరం నిధులు దారి మళ్లించి చరిత్రహీనుడిగా మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడి 100% నిధులతో కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేసే జాతీయ ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూర్ఖత్వం వల్ల, నిర్లక్ష్యం వల్ల, దోపిడీ కార్యక్రమంలో భాగంగా రివర్స్ టెండరింగ్ అనే డ్రామా ఆడి ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైన జగన్ రెడ్డి పరిపాలన జాతీయ ప్రాజెక్టు పోలవరం డ్యాంలో డయాఫ్రమ్ వాల్ విధ్వంసంతో పరిపాలన ముగిసింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు
జాతీయ ప్రాజెక్టుకి జాతికి ద్రోహం చేశాడు జగన్ రెడ్డి. బహుళార్థ సాధక ప్రాజెక్టు, మల్టీపర్పస్ ఇరిగేషన్ హైడ్రో పవర్ ప్రాజెక్టు, 960 మెగావాట్లు జల విద్యుత్ ఇచ్చే ప్రాజెక్టు, 50 లక్షల ఎకరాలు డైరెక్ట్లీ ఇండైరెక్ట్ సాగు చేసుకునే అదృష్టం ఉన్న ప్రాజెక్టు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాకముందు కాలువలో తవ్వకాలకే మట్టి పనులకే పరిమితమైన పోలవరం డ్యామ్ ప్రాజెక్టు పనులు, ప్రాజెక్టులో 5% పనులు ముందుకెళ్లని రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణం చేయబడ్డ హెడ్ వర్క్స్ కావచ్చు, డయాఫ్రమ్ వాల్ కావచ్చు, అక్కడ జరుగుతూ ఉన్న నిర్మాణాలన్నీ కూడా సుమారు ఈస్ట్ వెస్ట్లో 7 గ్రామాలు డ్యామ్ సైట్లో ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చిన డబ్బుల్లో కూడా ఆనాటి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది దళారులు నిర్వాసితులకు ఇచ్చిన డబ్బులు తినటం వల్ల మళ్ళీ ఆ సమస్య పరిష్కారం చేసి వాళ్ళకు 115 కోట్లు మళ్ళీ క్యాబినెట్లో తీసుకెళ్ళి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఒప్పించి లైఫ్ లైన్ ప్రాజెక్టు, ఇది జాతీయ ప్రాజెక్టు, నిధులు రీఎంబర్స్ చేయాలి, పనులు త్వరగా అవటానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఖర్చు పెడతాం, ఆ డబ్బుల్ని నాబార్డు ద్వారా మీరు రీఎంబర్స్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని పోలవరంగా గుర్తించి, ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక ప్రాజెక్టు దగ్గరికి 28 సార్లు వెళ్ళి ఉండరు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 82 సార్లు వర్చువల్ ఇన్స్పెక్షను ఏ ప్రాజెక్టుకి చేసి ఉండరు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోనే పోలవరం 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు కంటిన్యూగా 24 గంటలు కాంక్రీట్ వేసిన ప్రాజెక్ట్ ఈ దేశంలో ఒక్క పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టే. ఆ విధంగా ఈ ప్రాజెక్టు గురించి రాష్ట్రంలో కరువు విలయతాండవం చేయకుండా ప్రతి చెరువుకి, ప్రతి ప్రాంతానికి, ప్రతి కాలువకి నీళ్ళు వెళ్ళాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఆ రోజు రాష్ట్ర విభజన జరిగి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్లో 7 ముంపు మండలాలు పక్క రాష్ట్ర భూభాగంలో ఉన్నాయి. మన భూభాగంలో 7 ముంపు మండలాలు వస్తే నిర్వాసితులకి న్యాయం చేసి వాళ్ళకి ఇళ్ల నిర్మాణం చేసి వాళ్ళకి ఇస్తామన్న డబ్బులు ఇచ్చి ప్రాజెక్టుని త్వరితగతంగా పనులు పరిగెత్తించాలని 5% అవనే హెడ్ వర్క్స్ పనులు 72% తీసుకెళ్ళి దగ్గర 11,923 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఖర్చు పెడితే మీ 5 ఏళ్ల నిర్వాహకం 5,825 కోట్లు. వైసీపీ ప్రభుత్వం నిర్వాహకం 5,825 కోట్లు పనులు చేశారు. 5 ఏళ్ళు మీరు 15 నెలలు డయాఫ్రమ్ వాల్ పనులు ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారు. మళ్ళీ నొక్కి చెప్తా ఉన్నాను, ఉద్దేశపూర్వకంగా గోదావరి వరదల్ని కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్ ను ఆయన నివాసంలో కలిసి పిటిషన్ ను సమర్పించిన బీఆర్ఎస్ శాసనసభ పక్ష బృందం. ఇవాళ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ స్పీకర్కి దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీ కనువగప్పుకొని చేరినందుకు ఖచ్చితంగా ఇవాళ దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నలుగురం శాసనసభ్యులము ఇవాళ పోయి ఇవాళ లక్ష్మారెడ్డి గారు, పుట్టగోపాల్ గారు, కాలేరు వెంకటేశ్వర్ గారు మేమందరం పోయి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా చూసి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏమని చెప్పింది నేనంటే ఆయన అన్న మాటలు మీకు చెప్తా ఉన్నాను. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు. మరి ఇవాళ ఈ మాట నేనంటలేను, ఇది రేవంత్ రెడ్డి గారు అన్నదే మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఇవాళ రాళ్లతోని కొట్టి చంపుతారా? మరి ఇవాళ ఏం చెప్తారు? యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ దానం నాగేందర్ గారిని మీరు ఏమన్నారు? పంజగుట్ట బార్కాడ బీడీలు అమ్ముకునేటోని అని అన్నారు. మరి ఆ బీడీలు అమ్ముకునేటోని ఎందుకు కొనుక్కున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి వదిలిపెట్టి పోయిన నాగేందర్ గారిని 101% ఇలా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారు. చాలామంది అనుకుంటుండొచ్చు, అరే ఇది ఇప్పుడు కాదు, టైం పడుతుంది కదా, ఇది చేయవచ్చు కదా అని. అట్లా లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, 3 months లోపలనే డిసిషన్ తీసుకోవాలి స్పీకర్ గారు అని సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చిన దాఖలు ఉన్నాయి. ఖచ్చితంగా 3 months లోపలనే దానం నాగేందర్ గారు డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని చూసుకున్నా బాగా నవ్వుతున్నాడు. అలా జాయిన్ చేసుకున్నప్పుడు నువ్వు కొట్టినావు, మేము తీసుకున్నాం. మేము కొట్టినప్పుడు నువ్వు లేవకుండా కూడా అవుతావు అని చెప్పి సందర్భంగా నీకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇలా ఒక సింహం ఒక అడుగు ఎనికేసిందంటే 4 అడుగులు ముందరికి దుక్కడానికి ఇది మర్చిపోకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు, మొన్న మేము గేటులు తెరిచినాం మొత్తం వస్తున్నారని. బిడ్డ నువ్వు గేటులు తెరిచినావు, మేము ఇంకా గేటులు తెరవలే. ఇక మేము గేటులు తెరిచిన రోజు మీరు మొత్తం భూస్థాపితం అవుతారు. తస్మాత్ జాగ్రత్త. నోరున్నదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. స్పీకర్ గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, పరిశీలిస్తాం. మేము ఖచ్చితంగా వీ విల్ గెట్ బ్యాక్ యూ అని చెప్పారు. 101% తీసుకుంటాం అనేది ఇదైతే చెప్పారు. పాజిటివ్గా తీసుకుంటారని మేము కూడా స్పష్టంగా చెప్పారు. నువ్వు అంటే గవర్నమెంట్ వస్తామని చెప్తే ఒప్పుకుంటానా? నేను ఎక్కడ కూడా గవర్నమెంట్ వాడేస్తామని మేము అంటలేదు. ప్రశాంతంగా 5 ఏళ్ళు నువ్వు నడుపు, ప్రశాంతంగా ముఖ్యమంత్రిగా నువ్వే ఉండు, మేమేమంటలేము. మేమనే కాదు, నల్గొండ బాంబులో, ఖమ్మం బాంబులో వాళ్ళ వాళ్ళే వేసుకుంటారు కావచ్చు. మేము మాత్రం మా పక్షాన మాత్రం, మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాత్రం మీ నిండుగా 5 ఏళ్ళు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. భూపాల్పల్లి నియోజకవర్గం రేకుంట మండలం నాగుర్లపల్లి గ్రామ సర్పంచ్ కుంట తిరుపతి కనపర్తి నా గ్రామ ఎంపీటీసీ సుష్మా స్వరాజ్ తండ్రి బల్గురి కోనరావుతో పాటు మరో 50 మంది బీఆర్ఎస్ నాయకులు సోమవారం హన్మకొండలోని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్వగృహంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా పార్టీలో చేరిన వారందరికీ భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో యూత్ కాంగ్రెస్ గ్రామ ప్రెసిడెంట్ ముత్యాల అజయ్ తో పాటు ముఖ్య నాయకులు చేరిక భుజంగరావు, వెల్పుల శ్రీకాంత్, పొన్నాల రాజు, పోషాల కరుణాకర్, ముత్యాల చంటి, వెలవేన అనిల్, వంగిరాజు, పుట్ట రాకేష్, కుంట దేవేందర్ తదితరులు ఉన్నారు. నాగుర్లపల్లి, కన్పర్తి
ఎంపీటీసీ మరియు సర్పంచ్, అదేవిధంగా యువకులు, ఇంకా ఇతర గ్రామాల నుంచి, నియోజకవర్గం నుంచి చాలామంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఒక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఒక స్వతంత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ అదేవిధంగా రాజీవ్ గాంధీ ప్రాణత్యాగాలు చేసినటువంటి పార్టీగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 6 గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీ పథకాల్లో 5 అమలు చేయబోతున్నాం. ఒకటి 7వ తారీఖు నాడే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశాం. 10 లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో పేదలకు వైద్యం అందించే రీతిలో అమలు చేస్తున్నాం. మూడవది 500కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నాం. 500కే వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చి 500 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరుగుతూ ఉంది. ఇంకో పథకం 4వది 200 యూనిట్ల కరెంటు లోపు జీరో బిల్ వచ్చే విధంగా ఉచిత విద్యుత్ కరెంటు మాఫీ చేస్తున్నాం. 5వది నియోజకవర్గానికి 3500 ఇండ్లు మట్టి గోడలతో, పూరి గుడిసెలతో, ఇండ్లు లేని కిరాయికున్నటువంటి ఇళ్లలో నిరుపేదలందరికీ మరి ఇండ్ల కార్యక్రమం 5 లక్షల రూపాయలతో ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా చేయబోతున్నాం. మిగతా మేము చెప్పినటువంటి హామీలు కూడా తప్పకుండా అమలు చేసి తీరుతాం. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు కూడా ఏదైతే ఎన్నికల ముందు నోటిఫికేషన్లో మేము ఏ డేట్లు అయితే ఇచ్చి నింపుతామన్నామో ఆ డేట్ల ప్రకారంగానే టీటీసీ, బీఈడీ, డిగ్రీ, అదేవిధంగా బీటెక్, ఎంటెక్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. ఆర్డీటీకి అండగా ప్రతి తెలుగు బిడ్డ కదలాలి. పోతుల నాగరాజు జాతీయ అధ్యక్షులు, రాజ్యాంగ పరిరక్షణ సమితి. మంచో ఫెర్రర్ కు తోడుగా కదలాలి. మచ్చ రామలింగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్. పోలవరం నిధులు దారి మళ్లించి చరిత్రహీనుడిగా మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలి.